ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. మహాపతివ్రత మొగుడింట్లో ఉంటే ఊరు మీద పడి తిరుగుతుంది. పతివ్రత ఫు! బతుకు చెడ. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ బతుకు అన్యాయం అయిపోయింది. ఒక్క పలుకేసుకోవడం కూడా చేత కాని వాడు సూర్య ఒక్క పూట కూడా మానకుండా తాగుతున్నాడు. సూర్య దీని దవసం చెయ్య, దీని సూర్య! పెటాకులు కాను, నలిచి నామం పెడుతుంది బిడ్డని. ఇంత బరి తెగించిన ఆడతాని నా జన్మలో ఎక్కడా చూడలేదమ్మా. ఆ వెదవుని ఇంటి దగ్గరికి తెచ్చుకొని కులకటమా? అవ్వా అవ్వా, ఇంత సిగ్గులేని జన్మ మరీను. బిడ్డ అమాయకంగా దొరికాడు కదా అని దీని బాగోతానికి అడ్డుంచుకుంది. కనీసం పెళ్ళాడికి ముందే ఈ మాట తెలుసుంటే ఈ పిశాచాన్ని పెళ్లి చేసుకోకుండా ఆపేదాన్ని. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? సూర్య వాడి మొహన్ అలా తాగుబోతులా ఉండమని, నా మొహాన్ని ఇలా ఏడుస్తూ బతకమని రాశాడు ఆ దేవుడు. చిచి, ఇంత సిగ్గులేని సూర్య! బతుక మరీను. సూర్య చిచి. సూర్య సూర్య లేవండి సూర్య, కాస్త తిని పడుకోండి. సూర్య సూర్య లేవండి సూర్య.
సూర్య ప్లీజ్ కొంచెమైనా తినండి, ఆరోగ్యం పాడవుతుంది. తినండి నాకొద్దు. ప్లీజ్ సూర్య. వద్దన్నానా? ఇట్స్ టూ మచ్ సూర్య. ఏంటి ఏంటి టూ మచ్? ఎవరిది టూ మచ్? నీదా నాదా? ఎవడు ఎవడు వాడు? ఎవడే వాడు? నీ మొగుడా? ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. నీకు వాడికి ఫ్రెండ్షిప్ అంటే? ఎందుకు వాడు నీకు ఇన్ని సేవలు చేస్తున్నాడు? నీ వెనకే ఎందుకు తిరుగుతున్నాడు? చెప్పు, చెప్పవే. అసలు నన్ను నిడిపించాల్సిన అవసరం వాడికి ఏంటి? నా చెల్లిని తల్లిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇంత ఇంత గొప్ప ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చెప్పు. నువ్వేమీ ఇవ్వకుండానే వాడు ఇన్ని చేస్తున్నాడా? చెప్పు. వాడి పెళ్ళంతో కూడా ఇంకోటి ఇలాగే తిరుగుతుంటే వాడు ఊరుకుంటాడా? ఎవరో కాదే, నేను తిరుగుతాను. ఊరుకోమనవే. మరి నేనెందుకు ఊరుకోవాలి? చెప్పు, చెప్పవే. చెప్పు. హలో, నేను శ్రేయోభిలాషిని గీత. నువ్వా? ఈ నంబర్ ఏంటి? నాదే. నీ మీద పూర్తి నమ్మకం కలిగింది, అందుకే ఇందులోంచి చేస్తున్నా. చెప్పు. అసలు నీకేమైంది గీత? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి పరువు మర్యాద పోగొట్టుకుంటున్నావు? నేను చెప్పాను కదా, నీ వల్లేం కాదు, నువ్వేం చెయ్యలేవు అని. అర్థం కావటం లేదా? ఏయ్ ఫూల్, ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వెంత ట్రై చేసినా ఏదీ ఆగదు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాని సైలెంట్ అయిపో. కనీసం ఇంట్లో వాళ్ళ దగ్గర, అయిన వాళ్ళ దగ్గరైనా మర్యాద నిలబడుతుంది. పట్టి ఓ 6 నెలలు వెయిట్ చేయి, విడాకులొస్తాయి. తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదు గాని. నీ వల్లే నీ హరిక చందు ఇంట్లో సెటిల్ అయింది. ఇప్పుడు నీ వల్లే అంజలి చందుకి ఇంకా దగ్గరైంది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని సైలెంట్ అయిపో. గాట్ ఇట్? Please try again later. Thank you. ఏంటి నాన్న, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉన్నాను. ఏం లేకపోవడం ఏంటి? మొహం చూడు ఎలా వాడిపోయిందో. ఎక్కడ తిరుగుతున్నావు ఇంతసేపు? ఆఫీస్ పని మీదమ్మా. అదేం పనిరా, తిండి నిద్ర పట్టించుకోకుండా చెయ్యాల్సినంత అవసరం ఏముంది?
అయినా నువ్వు ఆఫీసులో కూడా లేవు. ఫోన్ చేశాను నేను. అబ్బా, ఆఫీస్ పని మీద బయట తిరుగుతున్నానమ్మా. అయినా ఏంటి ఈ యక్ష ప్రశ్నలు? నాకు అసలు చిరాగ్గా ఉంటాను. ఏం లేదు నాయనా, బిడ్డవి బాధల్లో ఉన్నావు కదా అని తట్టుకోలేక. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. అదేంటి, నీకోసం తినకుండా కూర్చున్నాం. అదేంటమ్మా మళ్ళీ కొత్తగా? నేను రావటం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. ఆ విషయం నాకు తెలుసు, మీ ఆవిడికి తెలియదుగా. ఆవిడెవరు? నిహారికేది? పైనుంది. తింటావో తినిపిస్తావో నీ ఇష్టం. నే వెళ్తున్నా. హాయ్. ఐఎమ్ సారీ. ఎందుకు? విషయం ఏంటనేది నీకు కమ్యూనికేట్ చేయనందుకు చాలా టెన్షన్ పడ్డాను నిహారిక. అందుకే మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ అంజలి ఎక్కడ దొరికింది? దొరికిందని నీకెలా తెలుసు? దొరక్కపోతే నువ్వు ఇంటికెందుకు వస్తావు? ఇంత రిలాక్స్డ్గా ఎలా ఉంటావు? చెప్పు, అంజలి ఇప్పుడు ఎక్కడుంది? మనం ఊహించింది కరెక్టే నిహారిక. తను ఊరొదిలి వెళ్ళాలనుకుంది. గీత వల్ల? అంతేగా. దొరికింది, ఇంటికి వెళ్ళింది కదా, ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు? ఏంటో నిహారిక, ఈ లైఫ్ ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఏమైంది? అంజలి ఇంటి దగ్గర ఏమైనా గొడవ జరిగిందా? అంజలి అత్తగారు గాని ఏమన్నా అందా? ఆవిడంటే అసలు పట్టించుకునేవాడినే కాదు, కానీ సూర్యనే చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. సూర్య, నన్ను ఆ పేరుతో పిలవద్దు, నన్ను తాకొద్దు. ఏంటి సూర్య ఇది? ఈ తాగుడేంటి? అంజలి ఎంత బాధపడుతుందో తెలుసా? తాగుతాను, తిరుగుతాను, ఊరొదిలి వెళ్తాను, ఊరేసుకుంటాను. నీకేంట్రా బాధ? ఇదేగా ఇంత జరిగినా వాడితో తిరగడానికి థూ, నీకు సిగ్గనిపించడం లేదు? కమాన్ చందు, అన్నీ తెలిసిన వారు మీరే ఇంత డిప్రెస్ అయితే ఎలా? సూర్య అలా మాట్లాడలేదంటే ఆశ్చర్యపడాలి, మాట్లాడినందుకు కాదు. యా, ఐ మీన్ ఇట్. తనేమన్నా నీలా ఎంబీఏ చదివాడా, ఫారెన్ కంట్రీస్ తిరిగాడా? కనీసం సంస్కారవంతమైన వాతావరణంలో కూడా పెరగలేదు. అలాంటివాడు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతాడు? ఆ మాత్రం దానికి ఇంతలా వరి అవ్వాలా? నాన్సెన్స్. కమాన్ కమాన్, స్నానం చేసిరా, భోంచేద్దాం. నాకిప్పుడు మూడ్ లేదు నిహారిక, నువ్వు చేసే. అదే వద్దు బాసు, దేనికదే ఉండాలి. సూర్య తిట్టాడని గాలి పీల్చుకోవడం మానేసావా? నడవడం చూడడం మానేసావా? తిండి నిద్ర, ఈ రెండే నా పాపం చేసినవి. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. వెళ్ళు వెళ్ళు, ఆకలి దంచేస్తోంది. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను రెడీ చేస్తాను. పదా. ఆహాహా, అత్తయ్య గారు వెజ్ బిర్యానీ అదరగొట్టేశారు. తీసుకో.
నిహారిక, నీకు నా మీద అనుమానంగా ఉందా? నీకేమన్నా పిచ్చా లేకపోతే నాకుందనుకుంటున్నావా? నీ క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ ఎలాంటివో నాకు తెలీదా? ఏంటో నిహారిక, నా అనుకున్న వాళ్ళు ఎవరూ హ్యాపీగా లేరు. నువ్వు, అంజలి, సూర్య, గీత ఎవరూ ఆనందంగా లేరు. ఎందుకు ఇలా జరిగింది? అసలు తప్పెక్కడుంది? కొన్నింటికి ప్రశ్నలే తప్ప సమాధానాలుండవు చందు. టైం విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. మనమేం చేయలేం, ప్రస్తుతానికి తిని పడుకోవడం తప్ప. ఇంకొంచెం అయినా వద్దు, ఇంక చాలు. ఏంటే దాన్ని పిలవా? ఏంటి పిలిచేది? ఇదేమన్నా మొదటిసారా? అదేమన్నా బయటదా? మనశ్శాంతిగా ఉంటుందని ఫామ్ హౌస్కి వచ్చావు. ఇక్కడ కూడా అలా ముడుచుకొని పడుకుంటే ఎలా? అది కాదు రాజ్యం, గీత కూడా ఇంతవరకు ఏం తినలేదు కదా. కొంపలేం మునగాలేండి. 20 ఏళ్ల నుంచి లేంది ఇవాళ బొట్టు పెట్టి పిలవాలా ఏంటి? ఆ మాత్రం రావాలని తెలీదా?